రామపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక పాత పెద్ద ఇల్లుండేది. ఆ ఇంటినందరూ దెయ్యాల ఇల్లు అని పిలిచేవారు. సాయంత్రం తర్వాత ఆ దారివైపు ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ్నించి విచిత్రమైన శబ్దాలు, నవ్వులు, అడుగుల మోత వినిపిస్తాయని చెబుతారు. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన ముగ్గురు స్నేహితులు కార్తీక్, మధు, సాయి ఈ కథలు విని నవ్వుకున్నారు. దెయ్యాలంటారా, ఇవన్నీ అబద్ధాలు అన్నారు కార్తీక్. అయితే ఈరోజు రాత్రి అక్కడికి వెళ్ళేద్దాం అన్నాడు మధు ఉత్సాహంగా. రాత్రి 10 గంటలకు ముగ్గురూ టార్చ్ లైట్లు తీసుకుని ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్లారు. గాలి బలంగా ఊయలాడుతోంది. తలుపు తానే నెమ్మదిగా కీచ్ కీచ్ అని తెరుచుకుంది. లోపలికి వెళ్దామా? సాయి గట్టిగా మింగాడు. వాళ్లు అడుగులు వేస్తూ లోపలికి వెళ్లారు. ఇల్లు మొత్తం దుమ్ముతో నిండిపోయింది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి. ఒక్కసారిగా పై అంతస్తు నుంచి ఢమ్ ఢమ్ అని శబ్దం వచ్చింది. ఎవరైనా ఉన్నారా? కార్తీక్ అరిచాడు. సమాధానం లేదు. అంతలో మెట్ల దగ్గర తెల్లటి నీడ కనిపించింది. అది నెమ్మదిగా కదులుతోంది. చూసావా? మధు చేతులు వణికాయి. ఆ నీడ క్రమంగా దగ్గరపడింది. చల్లని గాలి వీచింది. వాళ్ల టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటి, పూర్తిగా నిశ్శబ్దం. అచాత్తుగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముగ్గులు కదల్లేక నిలిచిపోయారు. మళ్లీ టార్చ్ వెలిగింది. వాళ్ల ముందు పొడవాటి జుట్టు, తెల్లటి ముఖం, మెరుస్తున్న కళ్లతో ఒక దెయ్యం నిలబడి ఉంది. ఈ ఇల్లు నా ఇల్లు, ఇక్కడ శాంతిగా ఉండనివ్వరెందుకు అని అదడిగింది. కార్తీక్ గట్టిగా అన్నాడు, మేము ఎవరినీ బాధ పెట్టడానికి రాలేదు, కేవలం నిజం తెలుసుకోవాలనుకున్నాం. దెయ్యం కొద్దిసేపు నిశ్శబ్దంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పింది, ఎన్నేళ్ల క్రితం నేనిక్కడ ఒంటరిగా ఉండేదాన్ని. నన్ను అందరూ భయపడి దూరంగా పెట్టారు. నేను ఎవరికీ హాని చేయలేదు, కాని ఒంటరితనం నన్ను ఈ రూపంలోకి మార్చింది. ముగ్గురు ఒకరినొకరు చూశారు. మధు మెల్లగా అన్నాడు, మేము నీ గురించి గ్రామంలో చెబుతాం, నువ్వు ఎవరికీ హాని చేయవని. దెయ్యం ముఖం మెల్లగా మృదువైంది. గాలి ఆగిపోయింది. ధన్యవాదాలు, ఇప్పుడు నాకు శాంతి లభిస్తుంది అని చెప్పి ఆ నీడ మెల్లగా మాయమైంది. మరుసటి రోజునుంచి ఆ ఇంటి దగ్గర ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. గ్రామస్తులు కూడా భయం మానేశారు. కార్తీక్, మధు, సాయి ఒక విషయం తెలుసుకున్నారు. కొన్నిసార్లు దెయ్యాల కంటే ఒంటరితనం ఎక్కువ భయంకరం.